హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2022 హిందీ మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్ డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామినేషన్ టైం 3 hours 15 minutes క్వశ్చన్ పేపర్ రీడింగ్ కోసం 3 hours ఆన్సర్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మార్క్స్ 100. ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. సెక్షన్ 1లో భాషా కీ బాత్ అంటే తెలుసు కదా, మొత్తం గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఈ గ్రామర్ పార్ట్లో 12 క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. దీనికి ఆన్సర్ చేయడం చాలా ఈజీ అండి. కొన్ని అయితే 1 wordలో చేయాలి, కొన్ని అయితే 1 sentenceలో చేయాల్సి ఉంటుంది. ప్రశ్నల విశ్లేషణ అన్నమాట. ఇక్కడ క్రమ సంఖ్య, ప్రశ్నకే సంఖ్య, తర్వాత ప్రశ్నవార్ విశ్లేషణ. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే తత్సం తద్భవ్. దీంట్లో ఫస్ట్ వన్ తప్పనిసరిగా తత్సం కానీ తద్భవ్ కానీ అడగడం జరుగుతుందండి. తత్సం ఇచ్చి తద్భవ్ రాయమని అడుగుతారు, లేదా తద్భవ్ ఇచ్చి తత్సం రాయమని అడుగుతారు. బ్రాకెట్లో చూడండి, వికల్పోమేసే సహీ ఉత్తర్ పహచాన్ కర్ లిఖనా హోగా అని ఇవ్వడం జరిగింది. ఈ కింద 3 ఆప్షన్స్ ఇవ్వబడతాయండి. అందులోంచి మనం కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకుని రాయాలి. 1 question 1 mark, టోటల్ 1 mark. सेकंड क्वेश्चन, क्रिया विशेषण एक शब्द में उत्तर लिखना होगा. क्रिया विशेषण అంటే యాడ్వర్బ్. ఏక్ శబ్ద మే ఉత్తర్ లిఖనా హోగా అంటే ఒకే పదంలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇస్తారు, అందులో క్రియా విశేషణాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఆన్సర్లా రాయాలి. 1 question 1 mark, టోటల్ 1 mark. థర్డ్ క్వశ్చన్, సంఖ్య మీన్స్ నంబర్స్. బ్రాకెట్లో చూడండి, హిందీ అక్షరోమే లిఖనా హోగా అంటే ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇవ్వబడతాయండి. ఆ సంఖ్యలను మనం అక్షరాల్లో రాయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయాలంటే తప్పకుండా గిన్తి వచ్చి ఉండాలి. హిందీ సంఖ్యలను నేర్చుకోవాలి. 1 question 1 mark, టోటల్ 1 mark. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, कारक चिन्ह వికల్పోं में से सही कारक पहचान कर लिखना होगा. కారక చిహ్నాన్ని తీసేసి ఒక సెంటెన్స్ ఇవ్వబడుతుంది. కింద 3 ఆప్షన్స్ ఉంటాయండి, అందులోంచి మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేసి రాయాలి. ఫిఫ్త్ వన్, समास. निर्देश के अनुसार विकल्पों में से चुनकर लिखना होगा. క్రిందన 2 సమాసాలు ఇవ్వబడతాయండి, అందులో కరెక్ట్ ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేసుకుని రాయాల్సి ఉంటుంది. 1 క్వశ్చన్కి 1 mark, టోటల్ 1 mark. సిక్స్త్ వన్, సంధి విచ్ఛేద్. నిర్దేశ్ కే అనుసార్ లిఖనా హోగా. ఇక్కడ అండర్లైన్ చేసిన పదం ఇవ్వబడుతుందండి, ఆ సంధిని మనం విడదీయాలి. 1 question 1 mark. సెవెంత్ క్వశ్చన్, అనేక శబ్దం కే లియే ఏక్ శబ్ద్. అనేక పదాలకు ఒక పదంలో రాయాలి. వాక్యాంశ్ కే స్థాన్ పర్ ఏక్ శబ్ద్ లిఖనా హోగా. ఇచ్చిన వాక్యాంశాన్ని ఒకే పదంలో రాయాల్సి ఉంటుంది. ఎయిత్ వన్, मुहावरा मीन्स इडियम्स. वाक्य में मुहावरे को पहचानना, मुहावरे का अर्थ लिखना. निर्देश के अनुसार विकल्पों में से लिखना होगा. 3 ఆప్షన్స్ ఇవ్వబడతాయండి, అందులోంచి కరెక్ట్ ఆన్సర్ని మనం రాయాలి. 1 question 1 mark, టోటల్ 1 mark. నైన్త్ క్వశ్చన్, लिंग जेंडर. सूचना के अनुसार लिंग बदल कर लिखना होगा. సూచన ప్రకారము లింగ్ మార్చి రాయాలి. ఇక్కడ సెంటెన్స్ మొత్తం లింగ్ మార్చి రాయాల్సి ఉంటుందండి. స్త్రీలింగ్లో ఉంటే పుల్లింగ్లో మార్చి రాయాలి, పుల్లింగ్లో ఉంటే స్త్రీలింగ్లో మార్చి రాయాలి. సెంటెన్స్ మొత్తం రాయాలి. 1 question 1 mark, టోటల్ 1 mark. నెక్స్ట్ 10th వన్, వచన్. సూచన కే అనుసార్ వచన్ బదల్ కర్ లిఖనా హోగా. ఇచ్చిన సూచన ప్రకారం రాయాల్సి ఉంటుంది. 1 question 1 mark, టోటల్ 1 mark. 11th question, కాల్. నిర్దేశ్ కే అనుసార్ బదల్నా హోగా. కాల్ అంటే టెన్స్ అండి. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని కాలాన్ని మార్చి రాయమని ఇస్తారండి. 1 question 1 mark, టోటల్ 1 mark. 12th question, శుద్ధ రూప్. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఉంటుందండి, దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. నిర్దేశ్ కే అనుసార్ బదల్నా హోగా.
అక్కడ ఇచ్చిన సూచన ప్రకారం మార్చి రాయాలి. 1 క్వశ్చన్ 1 మార్క్, టోటల్ 1 మార్క్. ఇప్పుడు సెక్షన్ 2 అర్థగ్రాహ్యత. ఇక్కడ 4 పారాగ్రాఫ్స్ ఉంటాయండి. 13, 14, 15, 16. ప్రశ్న సంఖ్య 13 प्रश्नवार विश्लेषण, प्रश्नला विवरण. प्रश्नों की संख्या 5, 5 प्रश्नలు ఉంటాయండి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, टोटल 5 मार्क्स. पठित गद्यांश से एक अनुच्छेद दिया जाएगा. उपसर्ग, प्रत्यय, पर्याय, विलोम, संज्ञा सर्वनाम, विशेषण, क्रियाओं में से कोई 5 अंश देकर पहचानने को कहेंगे. ब्रैकेट लो आ, ई और ऊ के प्रश्न होंगे. ఇందులో ఆ, ఈ మరియు ఊ అనే ప్రశ్నలు అడుగుతారు. ఈ క్వశ్చన్స్లో ఉపసర్గ, ప్రత్యయ, పర్యాయ, విలోమ, సంజ్ఞ, సర్వనామ, విశేషణ, క్రియ అనే పదాలను గుర్తించి రాయాలి. 5 క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక్కొక్క దానికి 1 మార్క్, टोटल 5 मार्क्स. 14th क्वेश्चन पठित पद्य भाग से एक पद्यांश दिया जाएगा. ब्रैकेट लो चूडंडी आ, ई और ऊ के प्रश्न होंगे. ये बहुविकल्पीय प्रश्न होंगे. 5 क्वेश्चंस, ईच क्वेश्चन कैरीज 1 मार्क, टोटल 5 मार्क्स. 15th क्वेश्चन पठित गद्य भाग से एक गद्यांश दिया जाएगा. ब्रैकेट लो आ, ई और ऊ के प्रश्न होंगे. एक एक वाक्य में उत्तर देना होगा. ఇక్కడ మనం చదివిన గద్య భాగం నుంచి ప్రశ్నలు ఉంటాయండి. 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్కి ఒక్కొక్క మార్క్ చొప్పున, टोटल 5 मार्क्स. 16 पठित गद्य भाग से एक गद्यांश दिया जाएगा. ब्रैकेट लो आ, ई और ऊ के प्रश्न होंगे. ये बहुविकल्पीय प्रश्न होंगे. పఠిత గద్యాంశం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ అడుగుతారండి. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయి ఉంటాయి. వీటికి టోటల్గా 5 మార్క్స్. సెక్షన్ 3 అభివ్యక్తి. ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయండి. 17, 18. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ అండి. 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 17th क्वेश्चन पाठ्य पुस्तक के पद्य भाग से किसी एक कवि का जीवन परिचय पूछा जाएगा. అంటే పాఠ్యపుస్తకంలోని పద్య భాగం నుండి ఒక కవి పరిచయం రాయాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్కి 4 మార్క్స్, టోటల్ 4 మార్క్స్. పాఠ్యపుస్తకంలోని కవి పరిచయాలన్నీ మనం చదువుకొని ఉండాలండి. కంపల్సరీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 18th क्वेश्चन पाठ्यपुस्तक से गद्य भाग से किसी एक लेखक का जीवन परिचय पूछा जाएगा. పాఠ్యపుస్తకంలోని గద్య భాగం నుండి ఎవరో ఒక రచయిత గురించి జీవితకాల పరిచయం అడగడం జరుగుతుంది. అంటే ప్రశ్నలో అడిగిన రచయిత గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 4 అభివ్యక్తి. ఇందులో 19 to 26 వరకు క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే 8 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. 19, 20 क्वेश्चंस. पद्य भाग से 2 प्रश्न दिए जाएंगे. 3-4 వాక్యోं में उत्तर देना होगा. పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు అడుగుతారు. 3 లేదా 4 వాక్యాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ అండి. 2 3s 6 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. नेक्स्ट 21, 22, 23 गद्य भाग से 3 प्रश्न दिए जाएंगे. 3-4 वाक्यों में उत्तर देना होगा. गद्य भाग से అంటే ప్రోజ్ నుండి 3 క్వశ్చన్స్ ఇవ్వబడతాయండి. ఒక్కొక్క దానికి ఆన్సర్ 3 లేదా 4 వాక్యాలలో రాయాలి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. 3 3s 9 మార్క్స్. ఇక్కడ చూడండి
2 క్వశ్చన్స్కి 6 మార్క్స్, ఇక్కడ 3 క్వశ్చన్స్కి టోటల్గా 9 మార్క్స్. नेक्स्ट 24, 25, 26 क्वेश्चंस. उपवाचक पाठों से 3 प्रश्न दिए जाएंगे. 3-4 वाक्यों में उत्तर देना होगा. ఉపవాచకము నుండి 3 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 3 లేదా 4 వాక్యాలలో వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అండి. 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 3 is 9 మార్క్స్. టోటల్గా 9 మార్క్స్. టోటల్లీ ఇక్కడ 8 క్వశ్చన్స్ ఉన్నాయండి. టోటల్ మార్క్స్ 24 వస్తాయి. सेक्शन 5 अभिव्यक्ति. 7th पद्य भाग से 2 सारांशात्मक प्रश्न पूछे जाएंगे. किसी एक प्रश्न का उत्तर 15 पंक्तियों में देना होगा. आ और आ के प्रश्न होंगे. పద్య భాగం నుండి 2 సారాంశాలు రాయమని క్వశ్చన్స్ ఉంటాయండి. ఏదో ఒక క్వశ్చన్కి 15 పంక్తులలో అంటే ఆన్సర్ 15 లైన్స్ రాయాలి. ఇందులో మనకు చాయిస్ ఉందన్నమాట. 1 క్వశ్చన్ 10 మార్క్స్, టోటల్ 10 మార్క్స్. నెక్స్ట్ 28th ఇందులో ఆ అని 2 క్వశ్చన్స్ ఉంటాయి. गद्य भाग से 2 सारांशात्मक प्रश्न पूछे जाएंगे. किसी एक प्रश्न का उत्तर 15 पंक्तियों में देना होगा. గద్య భాగం నుండి 2 సారాంశాలు రాయమని క్వశ్చన్స్ ఉంటాయండి. ఏదో ఒక ప్రశ్నకు ఆన్సర్ 15 పంక్తుల్లో రాయాలి. అంటే 15 వరుసల్లో లేదా 15 లైన్స్లో రాయాలి. ఆ మరియు ఆ అని 2 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఇందులో కూడా చాయిస్ ఉందన్నమాట. 1 క్వశ్చన్కి 10 మార్క్స్, టోటల్ 10 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 6 సృజనాత్మకత అభివ్యక్తి. ఇందులో 29, 30 అని 2 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రశ్నవార్ విశ్లేషణలో కింద చూడండి, एक औपचारिक और एक अनौपचारिक पत्र दिए जाएंगे. किसी एक प्रश्न का उत्तर देना होगा. అంటే ఇందులో ఒకటి ఫార్మల్ లెటర్, ఇంకొకటి ఇన్ఫార్మల్ లెటర్ ఉంటాయన్నమాట. అందులో ఏదో ఒక దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఆ మరియు ఆ రూపంలో ఉంటాయండి. అంటే వీటికి చాయిస్ ఉందన్నమాట. ఒక క్వశ్చన్కి 8 మార్క్స్, టోటల్ 8 మార్క్స్. नेक्स्ट 30th क्वेश्चन 2 निबंध दिए जाएंगे. किसी एक प्रश्न का उत्तर देना होगा. आ और आ के प्रश्न होंगे. అంటే ఆ మరియు ఆ అను 2 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఇక్కడ చాయిస్ ఉంది. ఒక క్వశ్చన్కి 8 మార్క్స్, టోటల్ 8 మార్క్స్. ఇప్పుడు మనం మోడల్ పేపర్ ఫర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2022 హిందీ సెకండ్ లాంగ్వేజ్ చూసుకుందామండి. క్లాస్ 10th మార్క్స్ 100. కింద సూచన ఉన్నాయి, అవి చదువుకోవాలి. ఫస్ట్ సూచన, प्रश्न पत्र पढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. అంటే ప్రశ్నాపత్రము చదవడానికి 15 నిమిషాల సమయము నిర్ధారించడమైనది. సెకండ్, सभी प्रश्नों के उत्तर पुस्तिका में लिखिए. అంటే అన్ని ప్రశ్నలకు జవాబులు బుక్లెట్లోనే రాయాలి. అంటే ఆన్సర్ చేయడానికి బుక్ ఇస్తారండి, అందులోనే రాయాలి. థర్డ్ వన్, ప్రశ్న పత్ర में 6 भाग हैं. ప్రశ్నాపత్రములో 6 భాగాలు గలవు. అంటే సెక్షన్స్ 6 ఉంటాయి అని అర్థం. భాగ్ 1 रोमन 1 निम्नलिखित प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సూచనల ఆధారంగా రాయండి అని అర్థం. ఫస్ట్ వన్ చూడండి, సావన్ కే మేఘ్ ఝంఝం బరస్తే హై. అంటే శ్రావణ మాసంలో మేఘాలు ఝంఝం అని కురుస్తాయి అని అర్థం. బ్రాకెట్లో చూడండి, రేఖాంకిత్ శబ్దక తత్సమ్ రూప్ పహచాన్ కర్ లిఖియే అని ఇచ్చారు. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయండి. అందులో 3 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేసుకుని రాయాలి. ఆన్సర్ శ్రావణ్. सेकंड क्वेश्चन, राजू धीरे धीरे चलने लगा. क्रिया विशेषण पहचान कर लिखिए. क्रिया विशेषण అంటే యాడ్వర్బ్ అండి. క్రియ ఎలా జరిగిందో తెలియజేసేదే క్రియా విశేషణ్. రాజు ధీరే ధీరే చల్నే లగా.
ఇందులో చల్లెలగా క్రియ అయితే ధీరే ధీరే అనేది క్రియా విశేషణ్. మనం ఇక్కడ ధీరే ధీరే అని ఆన్సర్ రాయాలి. థర్డ్ వన్ సంఖ్య. సంఖ్య ఇచ్చి అక్షరమే లిఖి అని ఇస్తారండి. ఇక్కడ రాంగ్ పడింది, అంకోమే లిఖి అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చే సంఖ్యను మనం అక్షరాల్లో రాయాల్సి ఉంటుంది. फोर्थ वन लोकगीत सीधे जनता डैश संगीत हैं. सही कारक चिह्न पहचानिए. సరైన కారకాన్ని ఐడెంటిఫై చేయండి. కింద చూడండి 3 బాక్సెస్ ఉన్నాయి. ఇందులో 3 కారకాలు ఉన్నాయి. సరైన కారకాన్ని మనం ఎంచుకుని రాయాలి. ఇక్కడ లోక్గీత్ సీధే జనతాకే సంగీత్ హే అన్నారు. హే బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ కే వస్తుందండి. फिफ्थ वन राधा कृष्णा की जोड़ी सराहनीय है. समास की सही जोड़ी पहचानिए. ఇక్కడ ఇచ్చిన సమాసంలో సరైన జోడీని మనం ఐడెంటిఫై చేయాలి. సరైన ఆన్సర్ రాధాకృష్ణ ద్వంద్వ సమాస్. ఫస్ట్ వన్ ఆన్సర్. सिक्स्थ वन आज का सूर्योदय मनोहर है. रेखांकित शब्द का संधि विच्छेद कीजिए. ఇందులో సూర్యోదయ్ అనే పదాన్ని రేఖాంకిత్ చేశారు. దీని యొక్క సంధిని మనం విడదీసి రాయాలి. సెవెంత్ వన్ जो विश्व के सभी देशों से जुड़ा हो एक शब्द में लिखिए. దీని అర్థం ఏంటంటే ఏదైతే విశ్వంలోని అన్ని దేశాలతో సంబంధం కలిగి ఉందో అని అర్థం. ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఒక పదంలో రాయాలి. అలా రాయాలంటే దాన్ని అంతర్రాష్ట్రీయ అని రాయాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ भारतीय सेना दुश्मनों का जवाब देने कमर कस ली. रेखांकित मुहावरे का अर्थ पहचान कर लिखिए. कमर कसली अने मुहावरे का अर्थ तैयार होना. नेक्स्ट नाइन्थ वन धोबिन कपड़े धोती है लिंग बदलकर फिर से पूरा वाक्य लिखिए. ఇక్కడ సెంటెన్స్ అంతా స్త్రీలింగ్లో ఉందండి. ధోబిన్ కపడే ధోతీ హై. ధోబిన్ వచ్చింది కాబట్టి ధోతీ హై అని క్రియ వచ్చింది. అదే ధోబిన్ని మనం ధోబి అని రాసుకుని ధోబి కపడే ధోతా హై అని రాయాలి. సెంటెన్స్ మొత్తం మనం రాయాల్సి ఉంటుంది. 10th वन टोपी सुंदर है वचन बदलकर फिर से पूरा वाक्य लिखिए. ఇచ్చిన వాక్యాన్ని వచన మార్చి పూర్తిగా మళ్ళీ రాయాలి. టోపీకి బహువచనం టోపియా, సుందర్ హై, హైకి అనుస్వర్ పెట్టాలండి. టోపియా సుందర్ హై అని ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ 11th वन वह एक अच्छा शासक था. వాక్య को वर्तमान काल में लिखिए. వర్తమాన్ అంటే ప్రజెంట్, ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ఇక్కడ ఇచ్చిన వాక్యము పాస్ట్ టెన్స్లో ఉందండి. వాక్యకు వర్తమాన్ కాలమే లిఖియే అన్నారు కాబట్టి మొత్తం వాక్యాన్ని మనం వర్తమాన్ కాలంలో మార్చాలి. వహ ఏక్ అచ్చా శాసక్ హై అని రాయాలి. 12th वन మై స్కూల్ జాతా హై శుద్ధ రూప్ మే లిఖియే. ఇక్కడ రాంగ్ సెంటెన్స్ ఇస్తారండి, మనం కరెక్ట్ చేసి రాయాలి. మై వస్తే చివరిలో హూ రావాలి. మై స్కూల్ జాతా హూ అని ఆన్సర్ రాయాలి. ఇవండి భాగ్ 1లో 12 1 మార్క్ క్వశ్చన్స్. మనం వీటిని రాశాక నెక్స్ట్ భాగ్ 2లోకి వెళ్ళాలి. భాగ్ 2లో సెకండ్ రోమన్ प्रश्न संख्या 13 से 16 तक दिए गए गद्यांश पद्यांश पढ़कर निर्देश के अनुसार उत्तर दीजिए. ప్రశ్నల సంఖ్య 13 నుండి 16 వరకు ఇచ్చిన గద్యాంశము మరియు పద్యాంశములు చదివి నిర్దేశ అనుసారంగా జవాబులు రాయండి అని ఈ రోమన్. 13 నిమ్నలిఖిత గద్యాంశ పढ़कर उत्तर पहचान कर లిఖియే. ఇవ్వబడిన గద్యాంశము చదివి సమాధానాలు గుర్తించి రాయండి. ఇదిగోండి పారాగ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. 5 1 5 మార్క్స్. కింద చూడండి క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఆ ఈ ఊ అని ఉంటాయి. ఈ 5ంటికి ఒక్కొక్క మార్కు చొప్పున 5 మార్క్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్ చూడండి. ఈ ప్రత్యయ సే బనా శబ్ద పహచాన్ కర్ లిఖియే. ఈ అనే ప్రత్యయం గల పదాన్ని గుర్తించి రాయండి. పైన పారాగ్రాఫ్లో చూడండి భారతీయ, భారతీయలో ఈ ఉంది కదా, ఇదే ఈ క్వశ్చన్కి ఆన్సర్. చూడండి బడియా
అనేకता का విలోమ శబ్ద पहचान कर लिखिए దీన్ని మనం ఈ పారాగ్రాఫ్ నుంచి ఐడెంటిఫై చేసి రాయాలి. దీనికి ఆన్సర్ ఏకతా. అనేకता का विलोम शब्द एकता. नेक्स्ट ई जगह का पर्याय शब्द पहचान कर लिखिए. जगह की पर्याय शब्द स्थान. नेक्स्ट बड़ी ई अधिक भाषाएं सीखना ज़रूरी है. వాక్య మే క్రియా శబ్ద పహచానియే అని అడిగాడు. అంటే ఇచ్చిన వాక్యంలో క్రియా అనే పదాన్ని గుర్తించాలి. ఇందులో క్రియ సీఖనా. ఆన్సర్ सीखना. वो क्वेश्चन यह हिंदी से ही साध्य हो सका. वाक्य में संज्ञा शब्द पहचान कर लिखिए. ఈ వాక్యంలో హిందీ అనే పదము సంజ్ఞ. ఆన్సర్ హిందీ. नेक्स्ट 14 निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए. ఇవ్వబడిన పద్యాంశము చదివి ప్రశ్నలకు జవాబులు మల్టిపుల్ చాయిస్ నుండి గుర్తించి రాయాలి. చూడండి, ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ని పద్యభాగం నుంచి ఫైండ్ అవుట్ చేసుకుని రాయాలి. 15 निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. 5 క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున టోటల్ 5 మార్క్స్. పైన ఇచ్చిన గద్యాంశము చదివి ఈ ప్రశ్నలకు జవాబులు ఒక వాక్యంలో రాయాలి. నెక్స్ట్ 16 निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए. కింద ఇవ్వబడిన గద్యాంశము చదివి ప్రశ్నలకు జవాబులు మల్టిపుల్ చాయిస్ నుండి గుర్తించి రాయాలి. చూడండి, ఈ విధంగా ఆ నుండి ఊ వరకు క్వశ్చన్స్ ఉంటాయి. క్రింద మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. भाग 3 అంటే సెక్షన్ 3లో ప్రత్యేక ప్రశ్న का उत्तर 4 पंक्तियों में लिखिए. అంటే ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబులు 4 పంక్తులలో రాయండి. ఒక్కొక్క ఆన్సర్కి 4 మార్క్స్ అండి. 17th क्वेश्चन रमेश पोखरियाल निशंक आधुनिक साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. इनका साहित्य परिचय दीजिए. ఇక్కడ మనము ఆర్పి నిషంక్ గురించి సాహిత్య పరిచయము రాయాలి. 18th हिंदी साहित्य जगत के सुपरिचित रचनाकार प्रेमचंद का साहित्य परिचय दीजिए. దీనికి మనము ప్రేమ్చంద్ యొక్క సాహిత్య పరిచయము రాయాలి. 2 4 8 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ అండి. నెక్స్ట్ भाग 4 सेक्शन 4లో निम्नलिखित प्रश्नों के उत्तर 3 या 4 वाक्यों में लिखिए. 8 3 24 మార్క్స్. ఇందులో 8 క్వశ్చన్స్ ఉంటాయండి. స్టార్టింగ్ 2 క్వశ్చన్స్ 19 20 వచ్చేసి పద్య భాగం నుంచి ఉంటాయి. 21 22 23 గద్య భాగం నుంచి ఉంటాయండి. 24 25 26 ఉపవాచకం నుంచి ఉంటాయి. भाग 5 అంటే సెక్షన్ 5. సెక్షన్ 5లో निम्नलिखित निबंधात्मक प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. 27th किसी एक प्रश्न का उत्तर 8 से 10 पंक्तियों में लिखिए. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ చాయిస్ ఇచ్చారు. ఫస్ట్ ఆ కానీ సెకండ్ ఆ కానీ రాయాలి. సారాంశ రాసే ముందు కవి పరిచయం కూడా రాయాలి. నెక్స్ట్ 28th किसी एक प्रश्न का उत्तर 8 से 10 पंक्तियों में लिखिए. ఇందులో ఇచ్చిన ఏదైనా ఒక ప్రశ్నకు 8 నుండి 10 పంక్తుల్లో ఆన్సర్ చేయాలి. దీనికి 10 మార్క్స్. ఇక్కడ లోక్గీత్ సారాంశ రాయాలి. ఇది రాకపోతే भ्रष्टाचार उन्मूलन व बाल मजदूरी की समस्या सुलझाने के क्या उपाय बताए అని క్వశ్చన్ అండి. మనం దేనికైతే ఆన్సర్ బాగా చేయగలమో దాన్ని మనం రాసుకోవాలి. నెక్స్ట్ भाग 6 सेक्शन 6 6th निम्नलिखित प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు సూచనల ప్రకారము రాయండి. 29th किसी एक प्रश्न का उत्तर लिखिए. ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి. अपने गांव में लगा मेला देखने जाने के लिए 2 दिन की छुट्टी मांगते हुए प्रधान अध्यापक के नाम पत्र लिखिए. లేదా బడియాలో अपने विद्यालय में मनाए गए
వార్షికోత్సవ కా వర్ణన్ కర్తే హువే మిత్ర కే నామ్ పత్ర లిఖియే అని క్వశ్చన్ ఉంటుందండి. దీనికి ఆన్సర్ చేయొచ్చు. అంటే ఈ రోమన్లో పత్ర ఉంటాయన్నమాట. దీనికి 8 మార్క్స్. నెక్స్ట్ 30th క్వశ్చన్, కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ లిఖియే. ఏదో ఒక ప్రశ్నకు జవాబు రాయండి. దీనికి 8 మార్క్స్. ఇందులో కూడా చాయిస్ ఉందండి. రెండిట్లో ఏదో ఒక దానికి ఆన్సర్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్, 26 जनवरी को लाल किले पर होते कवायत देखकर सभी भारतीयों की छाती चौड़ी हो जाती है. गणतंत्र दिवस की విశేషతాओं पर నిబంధ లిఖియే. అంటే ఇక్కడ గణతంత్ర దివస్ యొక్క నిబంధ రాయాలి. లేదా దీనికి చాయిస్ बढ़िया, जल संरक्षण करना हमारा कर्तव्य है, इस पर अपने विचार लिखिए అని క్వశ్చన్. అంటే ఇక్కడ జల్ సంరక్షణ్ నిబంధ రాసుకోవాలి. ఈ రెండింటిలో ఒకదానికి ఆన్సర్ చేస్తే 8 మార్క్స్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.